గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోగస్ హామీలతో రేవంత్ గద్దెనెక్కి రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. రైతులను మోసం చేసినందుకు వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వృత్తి కులాలపై కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తోంది. చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్న కేటీఆర్. బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. చీరల పంపిణీ నిలిపివేయడంతో తెలంగాణ ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు బారులు తీరారు. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎత్తు కుర్చీలో కూర్చోవడం కాదు, కన్నెత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి అని ట్వీట్ చేశారు. మాఫీ కాని రుణమాఫీ, పత్తాలేని పాల బిల్లులు, భరోసా లేని రైతు భరోసా బోనస్ పేరుతో బోగస్ మాటలంటూ దుయ్యబట్టారు. ఇలా ఒకటా రెండా అన్నిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రైతు రోడ్డెక్కితే జంకిన మీరు 150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు 50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. రేవంత్ పుణ్యమాని ఈ దసరా రైతులకు మునుపటి దసరాలా ఉండేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కారని మండిపడ్డారు. ఎత్తు కుర్చీలో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి వంశీ. మధ్య బంగాళాఖాతంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా అటు చూస్తే మాత్రం ఉత్తర జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. గత 3 రోజుల నుంచి కూడా ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏదైతే పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కూడా గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. గత 3 రోజుల నుంచి కూడా వరుసగా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి పరిస్థితిగా మనం చూస్తాం. దాంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ సీజన్ లో మాత్రం భారీ వర్షాలు కురవడం జరిగింది. సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
జమ్మూ కాశ్మీర్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శ్రీనగర్, బడ్గాం, రాజౌరి, పూంచ్, గండేర్బల్, రియాస్ జిల్లాలోని 26 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చొని ఓటు వేస్తున్నారు. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అక్టోబర్ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకులతో దాడి చేశారు. అరిజోనాలో డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపునకు మళ్లింది. మంగళవారం పేజర్ల పేలులు, బుధవారం వాకిటల పేలుళ్లు, శుక్రవారం హెజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీ స్థాయికి చేరిన ఉద్రిక్తతలు సోమవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ సోమవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానితో బైకా లోయలోని జిల్లాలలో యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 500 మందికి పైగా మృతి చెందగా 1600 మంది పైగా గాయాల పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాజ్ అబియాద్ తెలిపారు. మృతుల్లో 35 మంది చిన్నారులు, 58 మంది మహిళలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్లోని గ్రామాలు వణికిపోయాయి. వేల మంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాల్లో బీరిట్ వైపు పారిపోవడం ప్రారంభించారు. దాంతో రాజధాని వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. హెజ్బుల్లాకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలను ఢీకొట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలిపింది. 2006లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్కు చెందిన 2 స్థానిక స్థావరాలపై తాము 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బుల్లా తెలిపింది. లెబనాన్పై తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హెజ్బుల్లా ఆయుధాలను దాచిన బెకా లోయను ధ్వంసం చేస్తామని ప్రకటించింది. దక్షిణ లెబనాన్తో పాటు బీరుట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. సదరన్ కమాండ్కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ హెజ్బుల్లా కమాండర్ అలీ ఖరాకి లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఇది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పెంటగాన్ తెలిపింది. లెబనాన్ మరో గాజా కానుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలు ఆపాల్సిన అవసరం ఉందని, లేకపోతే యుద్ధం పశ్చిమాసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ ముద్రను ఎవరూ చెరిపేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కేసీఆర్ను గుర్తు చేస్తూనే ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పాలనపైన ప్రజలంతా ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజలంతా కేసీఆర్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ అండ్ కో అరాచకాలతో రియల్ ఎస్టేట్ డమాలైందని నిప్పులు చెరిగారు. హైడ్రాకు చట్టం లేదంటున్న ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం ఎలా అవుతుందని స్పష్టం చేశారు. కాలువల మీద ఎవడగట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. ఆయన ఎవడగడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకో 2 రేకులు వేసుకొని
ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చేయరు ఎవరు. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతి ఉన్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది ఇచ్చిపెడుతుంది హైడ్రా. అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి పని చేయి, కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా, నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు. చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు. అక్కడ అమరజ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. పక్కకు పోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోతే కేసీఆర్ గుర్తొస్తాడు. హైదరాబాద్లో కట్టిన 36 ఫ్లైఓవర్లు, మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తురాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేనినాడ కేసీఆర్ అనేట ఆయన మర్చిపోతారు. తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు. అనగనగా ఓ చిట్టినాయుడు గారు, ఆ చిట్టినాయుడు గారికి 7 అన్నదమ్ములు, ఇక తల దిక్కు అంచుకున్నారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్గా 1000 కోట్లు వచ్చినాయి, ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెడతాడట తెలంగాణలో. ఇంకో బామ్మరిదికి 1337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లోనే ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది? డమాల్ అయిందా? తెలుసు. రంగారెడ్డి జిల్లా వాళ్ళకి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ చుట్టూనే జిల్లాల వాళ్ళకి తెలుసు. ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం, ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు, ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు, భూ దందాలు, బిల్డర్లను బెదిరించుడు, హైడ్రా పేరు మీద వసూళ్లు, ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతున్నట్టే, నాకు ఒక బుగ్గకారు దొరికింది, పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు, ఇప్పటికి 22 సార్లు వేయొచ్చిండండి ఢిల్లీకి. ఈయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే 9-10 నెలల్లో 22 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం, చేసింది మాత్రం ఏం లేదు. గట్లున్నది కథ. ఒక్క కొత్త పథకం లేదు. రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు. తప్పకుండా సందర్భం వస్తుంది. మళ్ళీ పేదల కండగా, మళ్ళీ హైదరాబాద్ ప్రజల కండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఈ గులాబీ కండువానే 10 ఏళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా, ఎట్లా అయితే 9.5 ఏళ్ళు ఒక్క చిన్న గొడవ లేకుండా, చిన్న ఇరిటేషన్ లేకుండా, కర్ఫ్యూ లేకుండా, కల్లోలం లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినామో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం. పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం, వాళ్ళను కాపాడుకుందాం, పెద్దవాళ్ళను పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం. తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న మంత్రి ఉత్తమ్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
దుర్మార్గంగా గేట్లకు లాకులు వెల్డింగ్లు పెట్టడంతోనే కాల్వలు తెగిపోయాయని విమర్శించారు. ఖమ్మం, నల్లగొండ మంత్రుల చేతగానితనంతోనే ఈ ప్రమాదాలు జరిగాయన్నారు. 5 ఏళ్ల తప్పులు 10 నెలల్లోనే చేశారని, ప్రజలు అన్ని లెక్క కడుతున్నారని హెచ్చరించారు. ఇరిగేషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు, చిత్తశుద్ధి అసలే లేదు. కొత్త ఏం చేయకపోగా ఉన్నవాటి నిర్వహణ చేత కావటం లేదు. ప్రత్యేకించి మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కేవలం ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల చేతగంతనంతోనే కాలువ కట్టలు దిగింది వాస్తవం. కానీ అధికారుల మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎవడు చేయనటువంటి ఒక దుర్మార్గమైన చర్య, ఒక క్రిమినల్ చర్య, గేట్లకు లాకులు చేయడం, వెల్డింగ్లు చేయడం, పర్మనెంట్ కాలువ పైన ఒత్తిడిని తగ్గించడం కొరకు ఎస్కేప్ ఛానల్స్ కూడా పెడతారు ప్రతి చోట కూడా. అట్నే నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన ఉన్నాయి మనకు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఆ ఎస్కేప్ ఛానల్స్ను కూడా వెల్డింగ్ చేసి లాక్ చేశారు ఖమ్మం మంత్రుల ఆదేశంతోనే. కానీ వెంటనే తీయాలి, కనీసం సోయిన వాడు ఎప్పుడైతే మీరు అనుకున్న పద్ధతిలో పాలేరు నిండిపోయిందో వెంటనే తీయాలి వాటిని. ఇవాళ జరిగిన నష్టానికి, మొత్తానికి జరుగుతున్న నష్టానికి బాధ్యత ఈ ప్రభుత్వం నడుపుతున్న మీది. కేసీఆర్ ప్రభుత్వం మీకు ఇచ్చిపోయిన వ్యవస్థలు ఉన్నదన్నట్టన్నా నడిపేదానికి ప్రయత్నం చేయండి, అది నేర్చుకోండి ఫస్ట్. మేము ఇచ్చిపోయిన బళ్ళలో పాఠం చెప్పే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన హాస్టల్లో అనుభవం పెట్టే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన లైన్లలో కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, మేము ఇచ్చిపోయిన కాలువలలో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, మేము కట్టిపోయిన దవాఖానలలో వైద్యం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదో చిన్న స్థాయి అధికారుల మీద నెపం పెట్టడం కాకుండా బుద్ధి తెచ్చుకొని మీరు రాత్రి పగలు ఆడ ఉండి పని చేయించుర్రి. వాళ్ళకి అధికారులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఏమంటుండి పని చేయించుర్రి. ఇప్పటికైనా వెంటనే మొత్తం నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన వెంటనే రాత్రి పగల ఉండాలి, మంత్రులు ఎమ్మెల్యేలు ఉండాలి, పని చేయించాలి. నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరేదో పోయి ఆడ పట్టుకొని చిన్న చిన్న అధికారుల మీద ఎగిరేసేసి రావడం కాదు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. వచ్చే నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. రేవంత్తో పాటు మిగతా నిందితులంతా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ను ఓటుకు నోటు కేసు వెంటాడుతోంది. ఓటుకు నోటు వ్యవహారంపై ఈడీ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ముద్దాయిలు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులందరినీ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసుని సీరియస్గా ట్రయల్ చేస్తున్న నాంపల్లి ఏసీబీ కోర్టు ఈరోజు విచారణ జరిగే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో ముద్దాయిగా ఉన్న సందర్భంలో, ఆయన గైర్హాజరు అయిన సందర్భంలో వాళ్ళ తరఫున అడ్వకేట్లు ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కోర్టు అడ్వకేట్లకి సూచించింది ఏంటంటే, ట్రయల్ జరుగుతున్నది కాబట్టి కంపల్సరీ ఏసీబీ కోర్టుకు ఓటుకు నోటు విచారణ కోసం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ అక్టోబర్ 16th రోజు ఇన్ ప్రెజెన్స్ అపియర్ కావాలని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్లకి సూచించడం జరిగింది. భారతదేశంలో చట్టాలు అనేటివి పటిష్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. చట్టం ముందు అంటే సామాన్య పౌరుల నుంచి అత్యున్న ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరు అతీతం కాదు అనేది విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చట్టం లోబడి జరుగుతున్నటువంటి ట్రయల్లో ఎవరైనా అంటే ముద్దాయిగా ఉన్న ఎవరైనా కోర్టుకు హాజరు కావాలి. ట్రయల్కి జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే నిష్పక్షపాతంగా ట్రయల్ చేయాలి. డీజీపీ గారు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ ట్రయల్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూని రేవంత్ రెడ్డి గారికి చెప్పొద్దు అనే విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈరోజు ఏసీబీ కోర్టు కూడా ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 16th రోజు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.